వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. జూబ్లీహిల్స్ ఎన్నికలకు కొన్ని గంటలు మాత్రమే మిగిలినాయి. విస్తృతంగా అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు సార్? సార్ ఎట్లా ఉంది సార్? చాలా మంచి స్పందన వస్తుంది. పెద్ద మెజారిటీతో మా నవీన్ యాదవ్ తప్పకుండా గెలవడం ఖాయం. ఈరోజు మొత్తం జంట నగరాలకు సంబంధించిన అంశము, దాంట్లో ప్రధానంగా జూబ్లీహిల్స్ సంబంధించి ఇక్కడ చాలా వరకు అపార్ట్మెంట్స్ లో ఉంటున్న వారి మిత్రులు, అదేవిధంగా స్లమ్ ఏరియాలో ఉంటున్న చాలా మంది వాళ్ళకి కనీస సౌకర్యాలకు సంబంధించి సీవరేజ్ కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి విషయంలో ఇంకా చేసేది ఉంది. తప్పకుండా వారిని సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటాం. చాలా వరకు ఒక ఐటీ ఇండస్ట్రీ లాంటి జూబ్లీహిల్స్ అనుకుంటారు సార్. పెద్ద పెద్ద సెక్టర్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఉండేది జూబ్లీహిల్స్ మొత్తం మురికి కాడవల్లే కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేయబోతున్నారు? ఈ ప్రాంతంలో కావాల్సిన సివిక్ కమ్యూనిటీస్ ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని కూడా పట్టించుకోకుండా, ప్రత్యేకంగా ఏ రోడ్డుకు పోయినా సీవరేజ్ సిస్టమ్, డ్రైనేజ్, రోడ్లు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్, ఈ ప్రాంతాలకు సంబంధించిన మిత్రులకి ఇబ్బంది జరగడం చూస్తూ ఉంటే మరి ప్రత్యేకించి వీటన్నిటి విషయంలో కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈరోజు గ్రహించి మా నాయకులు మరి మా మిత్రులు అందరూ కూడా కూర్చొని ఒక పకడ్బందీ ప్రణాళిక చేసుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు. వారు ఎప్పుడు కూడా విస్తృతంగా అబద్ధాలు చెప్తా ఉంటారు కదా, సత్య దూరమైన మాటలు విస్తృతంగా చెప్తా ఉంటారు, విస్తృతమైన విష ప్రచారం చేస్తూ ఉంటారు, విస్తృతంగా మరి మీడియాను ఉపయోగించుకుంటారు. మీడియాను ఉపయోగించుకొని మరి గెలిపే కార్యక్రమంలో ఉన్నారు. మేము తప్పకుండా గెలుస్తాం, మరి ఎన్ని చేసినా కానీ చెప్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారాలు జరుపుతున్నాయి. మంత్రుల నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరు గల్లీ గల్లీలో ప్రతి ఇంటికి తిరుగుతూ వాడవాడలా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఓట్ల గురించి అని అడుగుతున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన అయితే తీసుకొని ఓట్లు ఏమని అడుగుతున్నారు. కాంగ్రెస్ మాత్రం బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చి 42% రిజర్వేషన్ పరంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తుంది. స్థానిక సంస్థలలో ఇదే తరంలో గెలిచి ముందుకెళ్ళి స్థానిక సంస్థలలో దాని పేరు నిలబెట్టుకొని కాంగ్రెస్ స్థిరస్థాయిలో ఇంకా 10 ఏళ్ళు ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇదే తరుణంలో ప్రస్తుతం మనతో పాటు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు. ఒకసారి తనతో మాట్లాడదాం. ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, ఎట్లా తీసుకోబోతున్నారు, అసలు ఏంతో తీసుకోబోతున్నారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీని ఎట్లా డెవలప్ చేయబోతున్నారు అని చెప్పేసి అడుగుదాం. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ లోకల్? ముఖ్యంగా మీరు హైదరాబాద్లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారి హయాము, రాజశేఖర రెడ్డి గారి హయాము, కేసీఆర్ గారి హయాం నుంచి చూసినట్టయితే హైదరాబాద్లో రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటే అటు ఓట్ స్వింగ్ అయితే ఒక్క సీటు ఉన్నటువంటి కేసీఆర్ కూడా 100 సీట్లు వచ్చింది కార్పొరేషన్ ఎన్నికలలో. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రభుత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఎప్పుడైనా కనబడ్డది మనకు. ఈసారి కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం. గతంలో మాగుంటి గారు గెలిచిర్రు, గతంలో సాయన్న గారు కూతురు గెలిచి ఆమె కూడా మాగంటి గారు లెక్క అకాల మరణం చెందినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు సెంటిమెంట్ మీద పోయినప్పుడు ఓట్లు పడలే. జూబ్లీహిల్స్ కూడా సేమ్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లో గెలిచినట్టుగా బ్రహ్మాండంగా గెలుస్తుంది. ఇంకా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 3వ స్థానం వచ్చింది. ఇక్కడ ఏదో వాళ్ళ ప్రయత్నం వల్ల 2వ స్థానం కోసమే ప్రయత్నం నడుస్తుంది తప్ప వాళ్ళు గెలిచే అవకాశమే లేదు. మీరు అన్నట్టు బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం జరిగింది, కానీ ఒక బీసీ ఓట్ల కోసమే మేము రాజకీయం చేస్తలేము. బీసీకి టికెట్ ఇవ్వాలి అనేది యువకుడు, బీసీలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు జూబ్లీహిల్స్లో కొన్ని ఏళ్ళుగా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ గారు కానీ ఎవరు కానీ ప్రజలకు అండదండలుగా ఉండి ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచుకొని రాజకీయంగా ఇంతకుముందు 2 ఎలక్షన్లు కూడా చేసినటువంటి నవీన్ యాదవ్ మాకు బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్.
వాళ్ళు డెవలప్మెంట్ కాకుండా సెంటిమెంట్ మీద ఓట్లు తీసుకోవాలన్న ఒక ఆలోచనతో కేటీఆర్ గారి ప్రచారం ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. 10 ఏళ్ల కాలంలో ఏం చేయనోడు 2 ఏళ్ల కాలం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తుంటే ఏం చేయలేదు. మరి అప్పుడు ఉన్నప్పుడు ఈ డ్రైనేజీలు, ఈ రోడ్లు, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సివిక్ ఇష్యూస్ కానీ వాళ్ళు ఎందుకు మరి నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేది. కానీ మరి ఇక్కడ జూబ్లీహిల్స్ని ఏ రోజు పట్టించుకున్న పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి మాగంటి గారు కూడా ఏ రోజు కూడా జూబ్లీహిల్స్లో ప్రచారం చేసింది లేదు. భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నట్టుగా అందరు చెప్తున్నారు. ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో అటు త్రిపులార్ కానీ, మూసీ రీజనరేషన్ కానీ, ఇకపోతే మెట్రో ఫేజ్ 2 కానీ, ఇంకా చాలా విషయాలలో ఇక్కడ ఆల్రెడీ మీరు చూసినట్టయితే ఈరోజు పేదలు చాలామంది ఇక్కడ రేషన్ కార్డులు వాళ్ళ హయాంలో ఇలే మేము రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. వాళ్ళ హయాంలో ఏ రోజు సన్నబియ్యం పెట్టాలన్న ఆలోచన లేకుండా పేదవాళ్ళకి సన్నబియ్యం ఇస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సులు కూడా తిరుగుతురు. ఇవాళ ప్రతి కుటుంబానికి 4-5 వేల రూపాయల ఆదాయం ఇవాళ బస్సుల ద్వారా ఫ్రీ లేడీస్ తిరగడం వల్ల హైదరాబాద్లో వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ కూడా అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మా డెవలప్మెంట్ గురించి మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మేమేం చేస్తున్నామో. కాకపోతే ఆర్థిక వనరులు గతంలో ఉన్నంత గొప్పగా వాళ్ళు ఇప్పుడు 2014లో వాళ్ళు ఏ రోజైతే అధికారంలోకి వచ్చారో ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఇప్పుడు లేకున్నా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా ముందుకు పోతున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారికి ప్రజాపాలన అందియాలన్న ఒక ఉద్దేశంతో ముందుకు పోతున్నట్టుగా గమనిస్తున్నారు ప్రజలు. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది. ఉన్న దాంట్లో ఇలా నెలకు 8,000 మితి కట్టాల్సి వస్తుంది వాళ్ళు చేసినటువంటి అప్పులకు. అయినా కానీ ప్రజా సంక్షేమం కోసం ఈరోజు జూబ్లీహిల్స్లో నియర్లీ చాలా సివిల్ వర్క్స్, మున్సిపాలిటీకి సంబంధించి HMDA పనులు కూడా చాలా వరకు మొదలైనవి. డ్రైనేజ్ కూడా చాలా వరకు పూడికలన్నీ తీస్తున్నారు. గత కొన్ని ఏళ్ళుగా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. ఎక్కడ ఓట్ల కోసం మాత్రమే ఈ విధంగా పనులు స్టార్ట్ చేస్తున్నట్టు కొంతవరకు వినిపిస్తుంది సార్, ఏం చెప్తారు సార్? మీరు ఒకటి చూడండి, ఓట్ల కోసమే మేము రేషన్ కార్డులు ఇస్తలేము, ఓట్ల కోసమే సన్నబియ్యం పెడతలేము. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం సన్నబియ్యం పెడుతున్నామా? రాష్ట్రం మొత్తానికి పెడుతున్నాం. రేషన్ కార్డులు జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఇస్తున్నామా? 200 కోట్లు శాంక్షన్ చేసి ఎన్ని నెలలు అవుతుంది? 6 నెలలు 7 నెలలు అవుతుంది. వర్కులు ఆల్రెడీ 50%, 1,50,000 కోట్ల వర్కులు గ్రౌండింగ్ అయినాయి. నేనేమంటున్నా, జూబ్లీహిల్స్ ఎన్నికల కోసము అందరం దిగి పనిచేస్తున్నాం, కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం డెవలప్మెంట్ చేస్తలేం. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో మెట్రో తీసుకొచ్చేది జూబ్లీహిల్స్ ఓట్ల కోసమా? హైదరాబాద్ నగరంలో మూసీని డెవలప్ చేసేది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమా? హైదరాబాద్కి త్రిపులార్ కావాలనేది జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమా? కేటీఆర్కి ఏంటంటే వాక్చాతుర్యం ఉంది కదా అని చెప్పి గతంలో వాళ్ళు చేసిన 10 ఏళ్ల పాలన అప్పుడే మర్చిపోయారు. ఈ 2 ఏళ్ల గురించి మాట్లాడి వీళ్ళని ఎండగడదామని ఒక పిచ్చి ఆలోచనతో ముందుకు పోతున్నా. ఏమో పప్పులు ఉడకవు. 11వ తారీఖు నాడు ఎవరి చెంప చెల్లుమంటదో, ఎవరి గుయ్యమంటదో బావబామ్మడులు ఇద్దరికి తెలుస్తుంది. ఆయన గతంలో వాళ్ళ నాన్న ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మొత్తం అదే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎన్నేళ్ళు అయింది? 20-25 ఏళ్ళ క్రితం ముచ్చట. అప్పుడు ఎప్పుడో వాళ్ళ నాయన పేరు మీద వాళ్ళ నాయనది అప్పుడు ఎప్పుడో పాత వీడియోలు, పాత లెక్కలు తీసి ఇప్పుడు ప్రజలకు రుద్దాలని చూస్తున్నారు. 40,000 ఓట్లు ఆయన గత ఎన్నికలలో తెచ్చుకుండు. లాస్ట్ టైం కాంగ్రెస్ మీద నిలవలే. ఇక్కడ ఆయనకంటూ ఒక సొంతంగా ఆయన మంచి పనులు కూడా ఇవాళ కొంతమంది చెప్తున్నారు. బస్తీలలో పోతే ఎవరికన్నా పిల్లలకు పనిచేసే పిల్లలకు చదువుకోవాలని ఆర్థిక స్తోమత లేకపోతే ఆ ఇంటి ఆమె వచ్చి నవీన్ యాదవ్ ఫోన్ చేసి మా ఇంట్లో పని ఆమె పిల్లలకు చదువు లేదంటే చదువు కోసం పైసలు ఖర్చు పెడతారట. వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకి సాయం చేయడానికి ముందు వాళ్ళ ఆయన కానీ వస్తారట. ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. మనం మంచి గురించి మాట్లాడాలి. ఒక మనిషి గురించి ఎంతకని చెప్తావు అంటే ఈ మధ్య కాలంలో మరి జూబ్లీహిల్స్లో మరి నవీన్ యాదవ్ ఎన్ని మర్డర్లు చేసిరో చెప్పాలి, ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైన్ అయ్యారో చెప్పాలి, ఎంత దుమ్మి లూటీలు చేసినో చెప్పాలి. ఉట్టిగానే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? గత 10 ఏళ్ళు తీసుకుందాం గ్రాఫ్. గత 10 ఏళ్లలో నవీన్ యాదవ్ ఎన్ని మర్డర్లు చేసిండు? గత 10 ఏళ్లలో నవీన్ యాదవ్ ఎన్ని దుమ్మిలు చేసిండు? ఇప్పుడు చేస్తాడా? ప్రజల కోసము ప్రజలు గెలిపించేదే ఆయన. కేటీఆర్ అనే వ్యక్తికి ఓట్లు అడిగేటువంటి దమ్ము కోల్పోయిండు. రెండో బీఫామ్ ఎప్పుడైతే విష్ణుతోటి వేయించిండో పీజీఆర్ కుమారంతో అప్పుడే అర్థమైపోయింది వాళ్ళకు ఆలోచన డబుల్ మైండెడ్ ఉందని. ఆ మహిళ ఏదైతే ఇప్పుడు మాగంటి గారి వైఫ్ ఉందో ఆమె మీద వాళ్ళకి నమ్మకమే లేదు గెలుస్తుందని డే 1 నుంచి. కేటీఆర్ నిలబడితే నేను అనేది ఏంటంటే కేటీఆర్కి అంత ఉబులాటం ఉంటే కేటీఆర్ నిలబడేది ఉంటే కదా, ఏమవుతుంది? 2వ సీటు తర్వాత సిరిసిల్లలో రాజీనామా చేస్తే ఆడు ఎవడన్నా నిలబడతాడు కదా. నేను అనేది ఆయనే ప్రచారం చేస్తున్నాడు, ఎవరు ఎత్తలేడు. నేను అనేది ఆయన బాధను గమనించాలి మీరు.
కేటీఆర్ ఇంత కష్టపడే బదులు కేటీఆర్ నిలబడితే ఆయనది కూడా గుయ్యమనేది చక్కగా అయ్యేటోడు. ఇప్పుడు ఎవరినో నవీన్ యాదవ్ని నిందల పాలు చేసి ప్రజల ఓట్లు దండుకోవాలని పిచ్చి ఆలోచన మర్చిపోయి మన 10 ఏళ్ల దరిద్ర పాలన గురించి మాకు చెంప చెల్లుమన్నది. ఆల్రెడీ మాకు పార్లమెంట్లో గుండుసున్న ఇచ్చిర్రు, ఆల్రెడీ మమ్మల్ని కంటోన్మెంట్ ఎన్నికలను 3వ స్థానానికి పంపించారు. ఇప్పుడు ఏం జరుగుద్దో క్లియారిటీ కూడా ఉంది. మరి ఈ మహానుభావుడు అంత గొప్పోడైతే ఓడిపోయేటోడే కాదు కదా. ఈయన నిజంగానే రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు చేసి ఉంటే 2020లో ఓడిపోయేటోడే కాదు కదా. ఎందుకు ఓడిపోయాడు? ఏం చేసిండు? హైదరాబాద్ని ఈ రోడ్లు ఆయనే వేసిండా, లేకపోతే చార్మినార్ ఆయనే కట్టిండా? ఇంకా నయం మెట్రో ఎప్పుడైంది? 2010లో శంకుస్థాపన జరిగింది. మెట్రోని తెచ్చింది కాంగ్రెస్ హయాంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారు. వీళ్ళ హయాంలో పనులు నడిచినాయి. 2017-18 టైంలో ఓపెన్ అయింది. ఇప్పుడు నా హయాంలో నేనేదో చేస్తే ఆ పనులన్నీ కంప్లీట్ అయ్యి 2-3 ఏళ్ళ తర్వాత కూడా గవర్నమెంట్ మారితే వానకి అకౌంట్లో వేసుకుంటే ఆ కర్మ కూడా అనుభవించలేడు. ఇంకా నయం ఓఆర్ఆర్ కూడా మా దాంట్లోనే అయింది. రాజీవ్ గాంధీ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్ మా దాంట్లోనే అయింది. హైటెక్ సిటీ బిల్డింగ్ మేమే కట్టాం. అసలు మా నాయన రాకముందు తెలంగాణలో కూడా అన్నమే తింటోడు కాదు, రోడ్ల మీద తిరిగేటోళ్ళు కాదు, ఎవరికి కార్ లేదు, సైకిల్ లేదు. మేము వచ్చినాకనే అన్ని కొనుక్కుర్రు. ఇక మేము వచ్చినాకనే తెలంగాణలో అసలు లైట్లు కూడా వెలుగుతున్నాయి అనేటట్టు చెప్తారు. వీళ్ళకు మిగులు రాష్ట్రం చేతిలో పెడితే కేసీఆర్ అనేటైన తెలంగాణలో ఏం చెప్పారు? అధికారంలోకి వచ్చిండు. అసలు తెలంగాణ పోరాటం కంటే సమయంలో కేసీఆర్ ఏం చెప్పిండు? నాకు అసలు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇళ్ళకి వచ్చిండు, పార్టీ పెట్టుకుంటూ వచ్చి. ఏది? పిఆర్ఎస్ కాదు. పిట్టి ఏమన్నాడు? నేను కేవలం ఉద్యమమే, ఇక నాకు రాజకీయమే ఇంట్రెస్టే లేదు. ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, నా బిడ్డ అమెరికాలో ఉంది, నా కొడుకు అమెరికాలో ఉంది, వాళ్ళకి అసలు ఇండియాలో పనే లేదు, మంచిగా జీతం కోసం బతుకుతురు, నా కుటుంబంలో ఎవ్వడు రాజకీయ అవకాశాలు లేవు, మాకు తెలంగాణ వస్తే మా కోరిక అది, నేను వాచ్మ్యాన్ లెక్క అంటే ఏమంటారు చౌకీదార్ లెక్క ఉంటా తెలంగాణకు అన్నాడు. ఏం చేసిండు? తెల్లారే పోయి కుర్చీలో కూర్చుండు ఒక్కడు. మొత్తం కుటుంబం ప్యాకేజ్ తోటి కూర్చోబెట్టిండు. వాడికి ఇరిగేషన్ మినిస్టర్, వాడికి ఫైనాన్స్ మినిస్టర్, వాడికి మున్సిపల్ మినిస్టర్ ఇచ్చి రాష్ట్రాన్ని కుల్ల దోసుకురు. ఏంటి తెలియదు ఏంటి ప్రజలకు? నిధులు ఎవరికి వచ్చినాయా? వాళ్ళ కుటుంబానికి నిధులు, వాళ్ళ కుటుంబానికే నియామకాలు, వాళ్ళ కుటుంబానికే. నీళ్ళు అయితే నీళ్ళ పేరు మీద నిధులు దోసుకురు. ఇవన్నీ పిచ్చి మాటలు. చెప్పదలుచుకుంటే మేము ఆయన అనొచ్చు, ఆయన మమ్మల్ని అనొచ్చు. మమ్మల్ని అననీకి అధికారం ప్రజలకే ఉంది. ఎప్పుడుంది? 28లో మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించాలన్నా ఇంటికి పంపించాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, కేటీఆర్ కాదు. ఆయన ఆవేశపడిపోగానే ఎన్నికలు రావు. ఇప్పుడు 100 సంవత్సరాల దృష్టి పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. ఇక 100 సంవత్సరాల దృష్టి పెట్టింది కాబట్టి అది 100 రోజులు కాకముందే కూలింది. ఆ ప్రాబ్లం ఏంటంటే సంవత్సరాలు చూస్తుర్రు, రోజులు చూస్తలేరు. ఏడగట్టిండు ఎట్టగట్టిండు అనేది చూసుకోవాలి కదా. పిల్లర్ కుంగిపోయినాకే దాని గురించి పెద్ద విస్తృత ప్రచారం చేస్తున్నారు. అది కూలిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు. ఇంటికి పిల్లర్ కూలిపోయి స్లాబ్ కింద పడ్డాక పునాది పైసలు అడిగితేట ఇప్పుడు పునాది కూలిపోలేదు, ఆ కాళేశ్వరం మధ్య గట్టిగా నిలబడిందని అంటున్నారు సార్ బీఆర్ఎస్ గారు. ప్రజలు ఆల్రెడీ వాళ్ళపై తీర్పిచ్చిండు. మళ్ళీ ఒకసారి 28లో అడుక్కోమని చెప్పు. ఏమని? మా పిల్లర్ ఒకటే కూలింది, అంత బాగానే ఉందని. నేను అనేది ఏంటంటే, నువ్వు కట్టిన కట్టడం తప్పు, నీ సైంటిఫిక్ నాలెడ్జ్ లేకుండా నువ్వే ఇంజనీర్ అయిపోయి నువ్వే విశ్వేశ్వరయ్య కూడా కేసీఆర్ వేద్దామని చెప్పి అధికారులందరినీ ఎందుకు పోయారు? జైలుకి పోయారు అధికారులు. చీఫ్ ఇంజనీర్లు అంతా జైలు ఎందుకుంటారు? ఈ దరిద్ర పాలన చేయబట్టే కదా. వీళ్ళు చేసిన కర్మకు వాళ్ళు పోయి జైలు పాలయ్యారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా రోడ్డు మీద పడరు. వీళ్ళేమో మంచిగా రోడ్ల మీద తిరిగి ఇంకా ఈ సోది మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు అవలాగన లెక్క. కాబట్టి 11 ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా, కేటీఆర్ ఎంత మాట్లాడినా లెక్కకు రావు. 11వ తారీఖు ఓట్లు ఎవరికి వేస్తారు, 14వ తారీఖు డబ్బాలు తెరిచినాక తెలుస్తుంది. మెయిన్గా బీసీ నినాదంతో అయితే కాంగ్రెస్ కొంతవరకు వెళ్తుంది సార్. 40% రిజర్వేషన్ గురించి ఆలోచిస్తుంది సార్. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రి బట్టీని చేంజ్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం తీసుకుందని వినిపిస్తుంది. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచనలో ఉందంటూ కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి సార్. దీని గురించి ఏమంటారు సార్? పనికిరాని పేర్లు తప్పు పెట్టుకొని ప్రచురణ, వాటికి పబ్లిసిటీ, దాన్ని మీరు సీరియస్ తీసుకోవడం. ఇప్పుడు వెలుగని ఉంటే పేపర్కి పక్కన చిన్న వార్త అని రాసి వెలుగని పెడతాడు పెద్దగా. సగం పేపర్లు ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పేపర్లకు అవి ఎక్కడ పుట్టినాయో తెలియదు, ఆ పేపర్ ఏడ ప్రింట్ అయిందో తెలియదు, అవి కేవలం వాట్సాప్లోనే సర్క్యులేట్ అవుతాయి. పనికిరాని న్యూస్ అన్నీ సర్క్యులేట్ అవుతాయి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ఎన్నికలు, బీహార్ ఎన్నికలు నడుస్తుంది, ఇక్కడ మంత్రుల గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు సార్. ఎన్నికల తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకొని బీసీ నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు చెప్తున్నారు. ఒకవేళ మీకు ఏమైనా రాహుల్ గాంధీకి చెప్తే నాకు చెప్పండి, నేను అనుకుంటా నిజమో కాదు, నాకైతే తెలియదు సార్. ఫైనల్గా సార్,
జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ఎట్లా ఉండబోతుంది, ఎంత మెజారిటీ రాబోతుంది సార్, ఎట్లా కొట్టబోతున్నారు సార్? మెజార్టీ ఎంతో చెప్పలేను, బ్రహ్మాండమైనటువంటి మార్జిన్ తోటి గెలుస్తాం. ఇది తథ్యం. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యేది ఖాయం. ఇక్కడ ఎన్నికలు ఓడిపోయిన తెల్లారి నుంచి వలసలు పంచాయతీ మొదలైద్ది. బీఆర్ఎస్ ఏమని అసలు బీజేపీ రేసులనే లేదు. బీజేపీ వచ్చింది, వాళ్ళకు 8 సీట్లు ఇచ్చినందుకు వాళ్ళకి సాయం చేయడానికి వచ్చింది తప్ప వాళ్ళకి ఇక్కడ ఎవడు ప్రచారం చేసేటోళ్ళు లేడు. వాళ్ళ క్యాండిడేట్ జూబ్లీల్సోడే కాదు, లోకలోడే కాదు కదా, మా నల్గొండ జిల్లాని అంటే ఆయనది దీపక్ది. మరి అటువంటి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఎవరో లేరని చెప్పి ఆయన పెట్టుకురా. ఏంటంటే గెలవద్దు, కాకపోతే ఓట్లు అటు దండిపిద్దామని వచ్చిర్రు. వాళ్ళకు కూడా ఓటేస్తాడు. వాళ్ళకు ఓటేసినా ఇంకోటి చెప్పు, వాళ్ళకు ఓటేసినా మురిగిపోయే ఓటే కదా అది.